దసరాకు సౌత్ సూపర్ స్టార్ నందమూరి హీరోకి ధమ్కి ఇస్తా అంటున్నాడు. తారకుడేమో వచ్చేది ఏ తంబి అయినా పాన్ ఇండియా పిక్చర్ తో పడగొడతా అంటున్నాడు. అక్టోబర్ 10th టాలీవుడ్ కోలీవుడ్ ఆడియన్స్ కి క్లాష్ తీసుకురావడం కన్ఫర్మా? గత కొంతకాలంగా టాలీవుడ్ కోలీవుడ్ నుంచి సినిమాలు పోటీ పడడం చూడలేదు. మన ఫైట్ సంక్రాంతికుంటే వాళ్ళ ఫైట్ దీపావళికి జరుగుతుంది. దీంతో తంబేలతో మనకెక్కడ క్లాష్ పడలేదు. కానీ ఈ దసరాకు ఆ క్లాష్ తప్పేలా లేదు. రజనీ తారకులు అక్టోబర్ 10న తాడో పేడో తేల్చుకోవాలని చూస్తున్నారు. కొరటాల శివ తారక్ కాంబోలో రూపొందుతున్న దేవరను అక్టోబర్ 10కి తెస్తామని ఇప్పటికే మేకర్స్ చెప్పేశారు. పాన్ ఇండియా పిక్చర్ కావడం, సైఫ్ అలీ ఖాన్ విలనీగా సౌత్ ను టచ్ చేస్తూ ఉండడం, అలాగే జాన్వీ కపూర్ ఫస్ట్ తెలుగు డెబ్యూ సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా 300 కోట్లతో తెరకెక్కిస్తున్న ఫిల్మ్ కావడంతో దేవర వచ్చే టైంకు ఎవరుండరు, రానే రారు అనే ధైర్యం ట్రేడ్ వర్గాల్లో కనిపించింది. రజనీకాంత్ జ్ఞానవేల్ డైరెక్షన్ లో చేస్తున్న వెట్టాయిన్ ఫిల్మ్ ను అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెట్టాయిన్ టీం ఇదివరకే ప్రకటించింది. తాజాగా రజనీకాంత్ స్వయంగా వెట్టాయిన్ సినిమాని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. దేవరలో ఎలాగైతే స్టార్ క్యాంపెయిన్ నడుస్తుందో అదేవిధంగా వెట్టాయిన్ లోనూ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతమంది నటీనటు ఉండడంతో వెట్టాయిన్ కు బజ్ క్రియేట్ అయింది. దసరా ఫైట్ లో తారక్, రజనీ తలపడ్డం ఖాయమని పాన్ ఇండియా లెవెల్లో కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే థియేటర్ క్లాష్ లో ఎవరికి ఎన్ని థియేటర్లు వస్తాయో తెలీదు. అలాగే తంబీలు దేవరను అసలు రిసీవ్ చేసుకుంటారా లేదా కూడా చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ ఈ గోల దగ్గరకు వచ్చేసరికి తంబీలంతా ఏకమైపోతారు. దేవరకు బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ వరకు బజ్ నెలకొంది. జైలర్ తర్వాత పిక్చర్ కావడంతో తలైవా వెట్టాయింకు క్రేజ్ ఉన్నప్పటికీ అన్ని జైలర్లు కాలేవు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చూద్దాం దసరా క్లాష్ చివరకు ఎటు తిరిగి ఎక్కడి వరకు వెళ్తుందో.